ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు బాలెంల నరేంద్ర గారు ఉన్నారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ పార్టీలో నాయకుడిగా కూడా ఉన్నారు. తన మాటల్లో మనం సాయి చంద్ గారి గురించి తెలుసుకుందాము. చెప్పండి, సంవత్సరం అయిపోయింది సాయి చంద్ గారు మనల్ని వదిలేసి వెళ్ళిపోయి. ఈరోజు గుర్తు చేసుకుంటూ ఉన్నాము. మీ అనుభవం ఏ విధంగా ఉండేది ఆయనతో పాటు? ముందుగా సాయి చంద్ గారి ప్రథమ వర్ధన సందర్భంగా వారికి బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరపు నుంచి తుంగతుర్తి ప్రజల పక్షాన వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము. సాయి చంద్ గారు తెలంగాణ ఉద్యమంలో అసలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో అసలు తెలంగాణ రాదు అనుకున్న సమయంలో తన మాట, తన ఆట, తన పాటతో తెలంగాణ ఉద్యమాన్ని ఉరు తొలగించిండు. సాయి చంద్ గారు మన మధ్య లేకపోవడం చాలా విషాదకరం, బాధాకరం. ఈరోజు మనం ఇంత తెలంగాణలో ప్రత్యేక తెలంగాణలో ఉంటున్నామంటే దానికి కారణం ఉద్యమకారులు, గాయకులు. సాయి చంద్ గారి మరణం చాలా బాధాకరం. మీరు చాలా కాలం ఆయనతో పాటు ట్రావెల్ చేసి ఉంటారు కదా, ఆ జ్ఞాపకాలు ఏ విధంగా ఉండేవి? ఆయన మీ అందరితో ఉండడం కానీ, మీతో మాట్లాడేటప్పుడు ఏ విధంగా ఉండేది? సాయి చంద్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చాక రెండోసారి గవర్నమెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గిడ్డంగుల సంస్థ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. గిడ్డంగుల సంస్థ బాధ్యతలు చేపట్టిన తర్వాత అడ్డగూడూరు మండలం, నూతన మండలం, చౌలరామారం గ్రామంలో గిడ్డంగుల సంస్థ భవనాన్ని ఓపెనింగ్కి అక్కడికి విచ్చేసి మాతో చాలా సన్నిహితంగా సరదాగా మెలుగొన్నాడు. ఆయన లేడు అన్న వార్త తెలిసి మేము అసలు ఆ రోజు జీర్ణించుకోలేకపోయినాం. ఆ రోజు మాతో గడిపిన క్షణాలు, ఆయన మాట్లాడిన తీరు, ఆ రోజు స్టేజ్ మీద ఆయన పాడిన పాటల విధానం అసలు ఎన్నటికీ మర్చిపోలేనిది. ఇప్పుడు సాయి చంద్ గారి బాధ్యతల్ని ఆయన భార్య, ఆయన సతీమణి అయిన రజనీ గారు తీసుకున్నారు. తర్వాత గిడ్డంగుల సంస్థ చైర్మన్ బాధ్యతలు కూడా ఆవిడ తీసుకోవడం జరిగింది. ఆ టైంలో ఆవిడకి సపోర్ట్ ఏ విధంగా ఉంది? తను చేసిన వర్క్ ఏ విధంగా ఉండింది? సాయి చంద్ గారి అకాల మరణం దృష్ట్యా కేసీఆర్ గారి సారథ్యంలో కేటీఆర్ గారు సాయి చంద్ గారి జ్ఞాపకార్థం వెంబటి రజనీ సాయి చంద్ గారికి గిడ్డంగుల సంస్థ చైర్మన్ ఇవ్వడం జరిగింది. అదే ఆ గిడ్డంగుల సంస్థ సాయి చంద్ గారు ఎలా అయితే నిర్వర్తించాడో మేడం గారు కూడా అలానే నిర్వర్తించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ సాయి చంద్ కుటుంబానికి, రజనీ మేడం గారికి అండగా ఉంటుంది. సాయి చంద్ గారు ఎలాగైతే పరిపాలన కొనసాగించిండో రజనీ మేడం గారు కూడా అలాగే చేయాలని కోరుకుంటూ ఫ్యూచర్లో బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. కార్యకర్తలు, ప్రజలు, తెలంగాణ ప్రజలు సాయి చంద్ కుటుంబం మీద ఉంటారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.